హాయ్ ఫ్రెండ్స్, ఉల్లికల్లు జామ తోటలో ఉన్నాము మనం ఈరోజు. ఇక్కడ రైతు ఉన్నాడు. ఆ రైతును తైవాన్ జామ ఏ విధంగా సాగు చేస్తున్నాడో, ఎంత విస్తీర్ణంలో జామ పెట్టినాడో ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. నారాయణ రెడ్డి, ఎన్ని ఎకరాలు సాగు చేస్తా ఉన్నావు జామ? ఇది ఎకరన్నర. గట్టి మాట. ఎకరన్నర. ఎన్ని చెట్లు పడినాయి ఎకరన్నరకు? ఎకరన్నరకు ఇప్పుడు మాది అయితే 1700 చెట్లు పడినాయి. 1700 చెట్లు పడినాయి. అంటే ఇవి ఎన్నేళ్ళ చెట్లు? ఇవి సంవత్సరం మీద 2 నెలల చెట్లు. సంవత్సరం మీద 2 నెలల చెట్లు. 2 నెలల చెట్లు. ఎక్కడ తెప్పించిన వంటలు? అక్కడే ఈడే మా ఊరిలో తెప్పించినారు. మీ ఊరిలో తెప్పించినారు? ఎంత పడినాయి ఇవి అంటూ? ఇది అంటూ 19 రూపాయలు పడినాయి చెట్టు. 19 రూపాయలు. భూమి ఎంత ఉంది ఇది? ఇది ఎకరా 60 సెంట్లు ఉంది. ఎకరా 60 సెంట్లు ఉంది. ఎకరా 60 సెంట్లలో 1700 చెట్లు పెట్టినాం. ఇట్లా కొలత ఎంత పెట్టినావు చెప్పు? కొలత ఇట్లా 7 పెట్టినాయి, ఇట్లా 5 పెట్టినాయి. ఇట్లా 5, ఇట్లా 7. ఇట్లా 7. ఇప్పుడు సంవత్సరం మీద 2 నెలలు అవుతుంది అంటున్నావు, అంటే 14 నెలలు అయింది. 14 నెలలకు కలిసి పంట ఎంత వచ్చింది ఇప్పుడు? ఇప్పటికి నాకు 1,00,000 వచ్చింది మొత్తంగా. 1,00,000 వచ్చిందా? 1,00,000 వచ్చింది. మళ్ళీ 1,30,000కు అమ్మిన, వేరే వాళ్ళకి అమ్మిన, వ్యాపారస్తులకు. 4 నెలలకు ఒక తోట. ఇప్పుడు ఈ కాయలన్నీ ఇట్లా కాయలన్నీ వాళ్ళకేనా? కాయలన్నీ వాళ్ళకే. ఇవి ఎన్నాళ్ళకి అయిపోతాయి? ఇవి 4 నెలలు, అట్లా 6 నెలలు, 5 నెలలకు అయిపోతాయి. 5 నెలలకు అయిపోతాయి పంట. ఇంకా పెరుగుతాయి చెట్టు ఇవి? ఇంకా పెరుగుతాయి. ఇంకంటే నా చెట్టు కదా, మళ్ళీ దీనికి కటింగ్ చేసుకోవాలి. అట్లనా? పూర ఎంత కటింగ్ అంటే? కటింగ్ లే, పైన అంత జుట్టు 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 అట్లా జుట్లా. ఇట్లా జుట్టు. ఎన్ని కాయలు అయితే కేజీకి వస్తాయి ఇవి? ఇవి ఎన్ని కాయలు? 4 కాయలు, 2 కాయలు అంతే. 2 కాయలు కేజీ అయితే? ఇట్లా సరైన కాయ అయితే ఈ కాయ నెట్టు, ఇవి 2 కాయలు, 2 కాయలు, 3 కాయలు కేజీకి వస్తాయి. కేజీ అట్లా. ఇంకా ఇక్కడ తోటలు ఉన్నాయి ఇంకా ఇట్లాంటివి కొల్లగా ఉన్నాయి మా ఊర్లో. ఇప్పుడు ఈసారి ఇంకా మొక్కలు కొల్లగా పెట్టినారు. తప్పదారా 20,000 మొక్క, 30,000 మొక్క పెట్టినారు ఇప్పుడు. ఇంకో పిల్లోడు ఉన్నాడు. నారాయణ స్వామి, ఎన్నేళ్ళు కాస్తాయి చెట్లు? 3 ఏళ్ళు కాస్తాయి. 3 ఏళ్ళు కాస్తా? ఎందుకు అట్లా 3 ఏళ్ళకే పోవడం? 3 ఏళ్ళ కంటే ఇవి ఎక్కువ కాసి ఎత్తిపోతాయండి. ఇవి హైబ్రిడ్ రకం అని గవక్కని ఎత్తిపోతాయండి. దీని పేరు ఏం పేరు? తైవాన్ జామ. PK1. తైవాన్ జామ. ఇవి విపరీతంగా కాస్తాయి. మందులు ఎక్కువ ఇస్తారు, డ్రిప్ మందులు. అందుకు 3 సంవత్సరాలకి పోతాయి అంటారు రైతు. ఇలా వ్యాపారస్తులకు ఎన్నాళ్ళు టైం? ఇప్పుడు నువ్వు అమ్మినప్పటి నుంచి అంటే 8 నెలలు టైం. 8 నెలలు. మళ్ళీ నెక్స్ట్ క్రాప్ మళ్ళీ అమ్ముకుంటాం. నెక్స్ట్ క్రాప్ నాకే అమ్ముకుంటాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ జామ తోట ఇక్కడ సాగు చేసిన విధానం అంతా రైతు వివరించాడు మనకు. 3 సంవత్సరాలు కాస్తాయంట, మంచి దిగుబడి వస్తాయి. ఎవరైనా కానీ సాగు చేసుకోవచ్చు. ఇవన్నీ ఎక్కడ ఎక్స్పోర్ట్ పంపించేది నారాయణ రెడ్డి? వీటికైతే ఇక్కడ మేము మార్కెట్కి అయితే వీడికి పంపిస్తాము. అక్కడ మార్కెట్కి చెన్నైకి పోతాయి. చెన్నైకి ఎక్కువ పోతాయి. చెన్నైకి. వేరే రాష్ట్రాలకు పోవా? వేరే రాష్ట్రాలకు అక్కడ ఎట్లా పోతాయి తెలియదు. ఇవన్నీ చెన్నైకి ఎక్స్పోర్ట్ పోతాయి. అంటే ఇక్కడ వ్యాపారస్తులు వచ్చి కొనుక్కుంటా అంటారు జామకాయలు. చూడండి, అసలు తిల్లాడెక్కి లేదు. ఎక్కువ అంతా చెట్లంతా ఎంత బాగుంటాయి. కాపు జామ తోట, దీని రకం తైవాన్ జామ PK1 సాగు చేసుకొని మంచి దిగుబడి సాధించాలని నేను కోరుకుంటున్నాను. నారాయణ రెడ్డి, ఇవి చెట్టుకు వచ్చి ఎన్ని కేజీలు వస్తాయి? ఇవి చెట్టుకు వచ్చేసి నేను చెప్పే కాదు. ఈ పెద్ద చెట్టు అయితే చెట్టుకు 2 బాచున్నర పెద్ద బాచే అట్లా అవుతాయి. ఇప్పుడు ఇదైతే నీకు చెట్టుకు బాచు పైన అవుతాయి. చెట్టు బాక్స్ అవుతాయి, పైన అవుతాయి. ఊరుతాయి కదా కాయలు, ఈ సైజు వస్తాయి మన వచ్చాలకు. సరే నారాయణ రెడ్డి, జామ గురించి బాగా వివరించిన దానికి నీకు థ్యాంక్స్ చెప్తా ఉన్నా. 10 మంది రైతులు సాగు చేసుకొని మంచి దిగుబడి డబ్బులు సంపాదించుకోవాలని నేను కోరుతా ఉన్నాను.